మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డే న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, డీజే, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాపులు, ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసివేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా ధర్మవరం ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రిపూట జరుపుకున్నటువంటి వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను సత్యసాయి జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ సతీష్ కుమార్ సార్ గారు సూచించడం జరిగింది. వాటిని అనుగుణంగా మన ధర్మవరం డిఎస్పీ గారు హేమంత్ కుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అంటే డిసెంబర్ 31 నైట్ ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఈరోజు మేము కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. వీటిలో ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదు. అలాగే మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు. తర్వాత ఈ విధంగా మద్యం సేవించి నడిపి మాకు పట్టుకున్నారంటే ఫస్ట్ టైం 10,000 జరిమానా విధించబడుతుంది. అలాగే మైనర్ పిల్లలకి కన్నా వెహికల్స్ ఇచ్చి వాళ్ళు నడిపి చేసినట్టే తల్లిదండ్రుల మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ సౌండ్ సిస్టమ్స్, డీజేలు, సౌండ్ సిస్టమ్స్ పెట్టి ఈ వాతావరణ కాలుష్యాన్ని కలిగించడము, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఈరోజు 10 గంటలకల్లా ప్రతి షాప్లో టౌన్లో ఉన్న బేకరీస్తో సహా అన్ని షాపులు కూడా ఖచ్చితంగా క్లోజ్ చేయమని చెప్పేసి సూచించడం జరుగుతున్నది. ఈ బైక్ రైడింగ్స్, ఈ స్నేక్ రైడింగ్స్, ఎస్ టైప్ రైడింగ్స్ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. సో వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే మటుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయండి. థ్యాంక్ యూ. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్, ధర్మవరం. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే బహిరంగ ప్రదేశాలలోకి వచ్చి కేకులు కట్ చేయడం కానీ, సంబరాలు జరుపుకోవడం కానీ నిషేధించబడింది. ఈ సంబరాలను, ఈ 31st సెలబ్రేషన్స్ను ఎవరి ఇళ్లలో వాళ్ళే జరుపుకోవాల్సిందిగా పోలీసు వారు మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.